జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఇప్పటిదాకా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్ను వాయించి పడేసినటువంటి భారతదేశం ఇప్పుడు చైనాకు చుక్కలు చూపిస్తుంది. అది ఎట్లా ఏందనేది ఈ న్యూస్ ద్వారా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఓకేనా? ఆపరేషన్ సింధూర్ గురించి మీకు అందరికీ తెలుసు. దాని గురించి నేను మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రతి న్యూస్ లో కూడా దానికి సంబంధించినటువంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు అందించే ప్రయత్నం చేస్తానే ఉండా. అయితే ఈ ఆపరేషన్ సింధూర్ మూలంగా ఒక్క పాకిస్తాన్ పరువు మాత్రమే పోలా, చైనా పరువు కూడా పోయింది. నిజం చెప్పాలంటే ఆపరేషన్ సింధూర్ ద్వారా ఓడిపోయింది పాకిస్తాన్ కాదు, పాకిస్తాన్ వెనకనున్నటువంటి చైనానే. చెప్తా, అది ఎట్టో కూడా చెప్తా మీకు. అంటే చైనాను నమ్ముకొని పాకిస్తాన్ అత్యంత ఘోరంగా ఓడిపోయింది. కనీసం తమ భూభాగంలోకి వచ్చేటటువంటి భారతీయ మిసైల్స్ లో ఏ ఒక్క మిసైల్ కూడా పాకిస్తాన్ అయితే అడ్డుకోలేకపోయింది. దీని అమ్మ కొడుకు పోవడం రావడం, అత్తగారింటికి పోయిచ్చారు మనోళ్ళు. పోవడం, జుట్టు పట్టుకొని ఊంచుంచి కొట్టడం, హ్యాపీగా కాలు రెగరేసుకొని రావడం, ఆ మారి కొట్టారు మనోళ్ళు. అవునా కాదా? ఈ ఆపరేషన్ లో చైనాకు చెందినటువంటి PL-15 మిసైల్స్ తుస్సుమని పోయినాయి. అలాగే చైనాకు చెందినటువంటి JF-17 యుద్ధ విమానాలు కూడా అవి కూడా తూసమని పోయినాయి. ఊరికే కూడా కాకుండా, అర్థమవుతుందా? టైర్లోంచి గాలి కూడా అంత దారుణంగా పోదు, ఆ మారి పోయినాయి. పైగా 4-5 యుద్ధ విమానాలు ధ్వంసం అయిపోయినాయి కూడా. ఇకపోతే చైనా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ కూడా సేమ్ టు సేమ్ ఆటర్ ఫ్లాప్. చైనా తయారీ చేసినటువంటి HQ-9 మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నిటిని భారత్ అయితే అవతల బారేసింది. అంటే పాకిస్తాన్ ఉపయోగించినటువంటి చైనా తయారు చేసిన అత్యాధునికమైన ఆయుధాలన్నింటినీ కూడా మన భారతీయ సేనలో తుక్కు చేశాయి. స్క్రాప్, ఏది పాతనం సామాన్ చేస్తారు చూసారా, ఆ మారు కొట్టేశారనుకో. దీంతో చైనా పరువు తీసేసినట్టు అయిపోయింది. ప్రపంచంలో చైనా పరువు అయితే నిలవన పోగొట్టుకునేది. అయినా దాని బతుకు ముందు అంత పరువు ఉండే. చైనా అంటేనే డూప్లికేట్ అని కదా అర్థమా? ఇంకా అది అంతే. చైనా డిఫెన్స్ స్టాక్స్ ఇప్పటికే 9% పడిపోయినాయి. దీంతో కడుపు మంటతో రగిలిపోతున్నటువంటి చైనా ఇప్పుడు మరోసారి దిగజారి ప్రవర్తించింది. భారతదేశంలో ఒక రాష్ట్రమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ పేరును జాంగ్నాన్ గా మారుస్తూ ఒక దిక్కుమాలినటువంటి నిర్ణయం తీసుకునేది. వాళ్ళు కొట్టే మెట్తో ఇప్పుడు మీరున్నారు కొరవ. వీళ్ళకి సిగ్గులేయ్యా. అంతకుముందు ఒకసారి గాల్వాన్ లోయ ఘటనలో కావచ్చు, ఇంకొకసారి డోక్లాం ఘటనలో ఈ చైనా వాళ్ళని మనోళ్ళు తరిమి కొట్టారు. అయినా కూడా వీళ్ళకి సిగ్గురాలా ఇప్పటికి కూడా. ఈ పాకిస్తాన్ వాళ్ళు చేసేట్టే చేస్తారు వీళ్ళు కూడానా? సరే, మీకు అర్థమయ్యేటట్టు ఇంకా బాగా వివరంగా చెప్తా. మన దేశంలో భాగమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్ను చైనా తమ రాష్ట్రంగా చెప్పుకుంటా వస్తుంది. ఇకపోతే ఈ అరుణాచల్ ప్రదేశ్ తమది కాబట్టి తమ రాష్ట్రంలోని ప్రాంతాలకు పేర్లు మారుస్తామని చెప్పి చైనా అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాలకు, అదేవిధంగా నగరాలకు, పట్టణాలకు పేర్లు మారుస్తా వస్తుంది. మీ నాయన గారు ఏమన్నా చెప్పినారా అరుణాచల్ ప్రదేశ్ మందిగినని చెప్పేసి? ఏంది డ్రామాలంతా కూడా? మెట్టు దెబ్బల కోసం కాకపోతే ఏంది కథలన్నీ కూడాను అంటాలే. ఈ విధంగా ఇప్పటి వరకు 4 విడతలుగా చైనా మన అరుణాచల్ ప్రదేశ్ లోని ప్రాంతాల పేర్లు మారుస్తా వస్తుంది. ఇలాగే 2017లో 6 ప్రాంతాలకు పేర్లు మార్చింది. 2021లో 15 ప్రాంతాలకు పేర్లు మార్చింది. 2023లో 11 ప్రాంతాలకు పేర్లు మార్చింది. 2024లో అరుణాచల్ ప్రదేశ్లోని 30 ప్రాంతాలకు పేర్లు మార్చారు. ఇప్పుడు కొత్తగా అరుణాచల్ ప్రదేశ్ పేరును జాంగ్నాన్ గా మారుస్తా నిర్ణయం అయితే తీసుకునింది. ఆపరేషన్ సింధూర్ లో భారత్ విజయం సాధించడంతో పాటు చైనా ఆయుధాలను తుక్కు కింద కొట్టిపారేయడంతో ఇక కడుపు మంట తట్టుకోలేక ఆ కడుపు మంటతోనే చైనా ఈ పనికిమాలిన పనికి అయితే పూనుకునింది. సరే, ఇక ఈ విషయం పైన స్పందించినటువంటి మన విదేశాంగ శాఖ చైనాకు ఘాటుగా సమాధానం ఇచ్చింది. హెచ్చరికలతో కూడినటువంటి సమాధానాలు ఇచ్చింది. మన దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి అయినటువంటి రణదీప్ జైస్వాల్ గారు మాట్లాడుతా, భారత్లో అరుణాచల్ ప్రదేశ్ ఒక భాగం, కానీ భారత్లో భాగమైనటువంటి అరుణాచల్ ప్రదేశ్లోని ప్రాంతాలకు చైనా కొత్తగా పేర్లు పెడుతున్నట్టు మా దృష్టికి అయితే వచ్చింది. అది చైనా యొక్క వక్ర బుద్ధికి నిదర్శనం. అంటే దాని తోక వంకర, కుక్క తోక వంకర అన్నట్టు అర్థం అన్నమాట. పాపం చైనా అరుణాచల్ ప్రదేశ్ కోసం వ్యర్థమైనటువంటి విఫలయత్నం చేస్తుంది. ఇది మా వైఖరికి విరుద్ధం. ఇది భారత్ మీద దాడిగా అయితే మేము భావిస్తున్నాం. రే చైనా వాళ్ళారు మా దేశం మీద దాడిగా భావిస్తున్నాం అని చెప్పేసి పెహల్గాం దాడి తర్వాత ఈ పాకిస్తాన్ వంగదొక్కి పారదొబ్బినారు. మా వాళ్ళు ఇప్పుడు సేమ్ డైలాగ్ చెప్తారు. ఇంకా మీ బతుకులు ఏమవుతాయి ఒకసారి చూసుకోండి. అరుణాచల్ ప్రదేశ్ భారత్లో అంతర్భాగం. ఇది భారత్లో విడదీరాని భాగం అన్నమాట.
పేర్లు మార్చినంత మాత్రాన ఈ వాస్తవాన్ని ఎవరు కూడా మార్చలేరు. చైనా కనుక అతి చేస్తే అందుకు తగిన శాస్తి అయితే మేము చేస్తామని చెప్పేసి భారత్ అయితే కఠినంగా హెచ్చరికలు జారీ చేసింది. చూడండి ఎట్లున్నదో. దిగజారి ప్రవర్తిస్తే ఖచ్చితంగా బుద్ధి చెబుతామంటూ భారత విదేశాంగ ప్రతినిధి రణదీప్ జైస్వాల్ గారు ఒక ఉరివినాడు. అట్టే కేవలం 4 ముక్కల్లో భారత్ ఏం చేస్తుందో ఏమి చేయగలదో పరోక్షంగా చైనానైతే హెచ్చరించాడు. అది ఆ విషయమా? కాదు. ఆయన అన్నిట్టుగా పేర్లు మార్చి ఏమవుతుంది, బొచ్చవుతుంది, ఏమవుతుంది పేర్లు మార్చా? ఏం పీకేది చూద్దాం. అది కూడా ఏం కథలో ఇలా కథలో. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా స్పష్టంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.